హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వప్రసాద్ క్లాసెస్. సో జనవరి 12 మరియు 13 2025లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో ఇందులో మనకి జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. జాతీయ యువజన దినోత్సవానికి నేషనల్ యూత్ డేకి ఈసారి 2025 జనవరి 12 2025 జనవరి 12 2025 ఒక ఇతివృత్తం ఏంటి? జాతీయ యువజన దినోత్సవం అంటే యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ ద నేషన్ విత్ రీసైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక యూత్, ఒక యువజనులు. సో మన భారతదేశం యొక్క ఒక మార్పు ద్వారా మార్పును కోరుకుంటూ భారతదేశ అభివృద్ధిలో భాగం అవుతారని దీని యొక్క విషయం ఉందన్నమాట, దీని యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీపర్పస్ వెజిల్, అంటే బహుళ రకాలుగా అనేక రకాలుగా ఉపయోగపడే ఒక నౌకని ప్రారంభించడం జరిగింది. సో మరి ఉత్కర్ష్ అనే నౌక, దాన్ని ఇండియన్ నేవీ ఒక భారత నావికాదళ అవసరాల గురించి ప్రారంభించడం జరిగింది. అది మనకు న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సముద్రం నుండి జనరల్గా మనకి ఒక రాకెట్ను, ఉపగ్రహాన్ని సో భూమి నుండి ప్రయోగిస్తారు, కానీ సముద్రం నుండి కూడా ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అంటే రాకెట్, అంటే ఉపగ్రహాలు ప్రయోగించాలని రాకెట్ అవసరం, అంటే ఆ రాకెట్ను ప్రయోగించారు. అది జియోలాంగ్ 3 రాకెట్ చైనా వాళ్ళు ప్రయోగించారు, న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో మనకి అస్సాంలో ఉన్నటువంటి ఒక వన్యప్రాణి సంరక్షణ జోన్ న్యూస్లో ఉంది. ఒలాంగో పార్ గిబ్బన్ వన్యప్రాణి సంరక్షణ జోన్. అంటే ఇక్కడ ఏంటంటే చమురు, తర్వాత కొన్నిటిని అక్కడ వెలికితీతే విషయం పైన పరిశోధన చేసే విషయం పైన, నిజంగా అక్కడ చమురు ఉందా, ముడి చమురు ఏమైనా ఉందా, న్యాచురల్ గ్యాస్ ఏమైనా ఉందా అనే విషయం పైన, ఈ గ్యాస్ నిక్షేపాల విషయంలో డ్రిల్లింగ్ చేయడానికి వేదాంతకు అనుబంధ సంస్థ అయినటువంటి కేర్న్ సంస్థకి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు ఆమోదించారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, అది చూద్దామండి. ఒకటి ఇంకొకటి ఏంటంటే పర్యాటకంలో చాలా ఫేమస్ అయిన నగరాలు ఏంటి, ప్రాంతాలు ఏందని చెప్పేసి ప్రపంచంలో ఒక 52 ప్రాంతాలని న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్లో చేర్చడం జరిగింది. న్యూయార్క్ టైమ్స్ అనే సంస్థ ట్రావెల్ లిస్ట్లో చేరిస్తే ఇందులో మన భారతదేశంలో మనకి అస్సాం అందులో చేర్చడం జరిగింది అనమాట. అస్సాంలో కొన్ని ప్రాంతాలు సొంత ఆదరణ పొందడం జరిగింది అనమాట, అదొక ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి స్పోర్ట్స్ అప్డేట్లో చూస్తే నోవాక్ జోకోవిచ్ అండ్ నోవాక్ అంటే వాక్ అంటే అతను ఒక నడవడం అనమాట, పరిగెడతా ఉంటాడు, ఒక క్రీడాకారుడు అనమాట నోవాక్. అయితే ఇతను మరి రన్నర్ కాదు, ఇతను ఎవరంటే టెన్నిస్ క్రీడాకారుడు. న్యూస్లో ఉన్నాడు. ఎందుకు న్యూస్లో ఉన్నాడు, ఏ విషయంలో న్యూస్లో ఉన్నాడు, ఏమైనా రికార్డు సాధించాడా ఏందో చూద్దామండి. ఇది మనకు జనవరి 12, 13, 2025లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. ఇంకా దీంతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి, సో అవి కూడా చూద్దామండి. అందులో మనం చూస్తే ఇక్కడ సో ఇంతవరకు డిస్కస్ చేసినాం కదా. ఇది మనకు జనవరి 12 2025 జాతీయ యువజన దినోత్సవం ఇతివృత్తం వచ్చేసి యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ ద నేషన్స్ విత్ రీసైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే ఇతివృత్తం అన్నమాట. జాతీయ యువజన దినోత్సవం ఇతివృత్తం. మరి జాతీయ యువజన దినోత్సవం అనేది అంటే నేషనల్ యూత్ డే అనేది ఎవరి యొక్క జన్మదినాన్ని, ఎవరి యొక్క జయంతిని మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామంటే సో అతనే స్వామి వివేకానంద గారండి. సో మరి యూత్ ఐకాన్, యూత్ ఇన్స్పిరేషన్, మోటివేటర్. సో మరి ఓకేనా, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేసి, లెండి మేల్కొనండి, మీ లక్ష్యం నెరవేరేంత వరకు నిద్రపోకండి. అంటే ఇక్కడ నిద్రపోకండి అంటే అర్థం ఏంటంటే డార్క్లో ఉండకండి, మనం వెలుతురు వైపు ఉండండి. ఎందుకోసం అంటే డార్క్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ అండ్ లైట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ది ఒక నాలెడ్జ్ అనమాట. కాబట్టి సో అది మన స్వామి వివేకానంద గారి జయంతి. మరి జనవరి 12 2025 ఒక స్వామి వివేకానంద గారి ఎన్నవ జయంతిని మనం జరుపుకున్నామంటే 162వ జయంతి, 162వ స్వామి వివేకానంద జయంతిగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మీరు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారండి. ఎందుకోసమంటే మనకు వివేకానంద గారి జయంతి ఒక ఎన్నోది జరుపుకున్నాం అడిగే సందర్భాలు కూడా ఉంటున్నాయి. స్వామి వివేకానంద గారు 1863 జనవరి 12 జన్మించడం జరిగింది. వారి అసలు పేరు వచ్చేసి నరేంద్రనాథ్ దత్త అండి, నరేంద్రనాథ్. సో నరేంద్రనాథ్ దత్త వారి యొక్క అసలు పేరు. వారి గురువు గారి పేరు వచ్చేసి రామకృష్ణ పరమహంస అండి. సో రామకృష్ణ పరమహంస. సో మరి 1893 సంవత్సరంలో
చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో 1993 సెప్టెంబర్ 11 వారు ప్రసంగించడం జరిగిందన్నమాట. చికాగో మత సమ్మేళనంలో సో స్వామి వివేకానంద గారు వారి యొక్క ప్రసంగానికి ఎంతో ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందనమాట. తర్వాత క్రమంలో 1897 సంవత్సరంలో రామకృష్ణ మఠ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామకృష్ణ మఠంని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటే సో అది మనకి 1897లో మనకి పశ్చిమ బెంగాల్లోని బేలూరులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది మరి స్వామి వివేకానంద గారి జయంతి మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా జనవరి 12 ఈసారి 162వ జయంతి మనం స్వామి వివేకానంద గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెన్స్ అండి. ఇక మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇక్కడ వెనిజులాకి అధ్యక్షుడు అండి. వెనిజులా మరి దక్షిణ అమెరికా ఖండ దేశం వెనిజులాకి మూడవసారి అంటే మూడవ పర్యాయం అనమాట. వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. సో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారెవరంటే నికోలస్ మదురో అంటారు, లేదా నికోలస్ మదురో అనేవారు వెనిజులాకి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి 3 సార్లు అయింది కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి నికోలస్ మదురో సో మరి ఏ పార్టీకి చెందినవాడు అని చెప్పేసి అంటే ఇక్కడ యునైటెడ్ సోషలిస్ట్ పార్టీకి చెందినవారండి. నికోలస్ మదురో అనేవారు యునైటెడ్ సోషలిస్ట్ పార్టీకి చెందినవారు. సో అది మనకు యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అండి. సోషలిస్ట్ పార్టీకి చెందినవారు ఎవరండి ఇక్కడ మనకి నికోలస్ మదురో. మరొక అంశం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. వెనిజులా క్యాపిటల్ సిటీ ఆఫ్ ది వెనిజులా ఏంటంటే కారాకస్. సో కారాకస్ అనేది వెనిజులా రాజధాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనిజులా యొక్క క్యాపిటల్ కారాకస్. మరి వెనిజులా కరెన్సీ వచ్చేసి బొలివర్ అండి. వెనిజులా దేశ కరెన్సీ అంటే ఆ దేశ కరెన్సీ వెనిజువల్ బొలివర్ అని పిలుస్తాం అనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందని కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ అండి. అంటే న్యూయార్క్ టైమ్స్ అనే ఒక పత్రిక వాళ్ళు, ఒక మ్యాగజైన్ వాళ్ళు ఏం చేశారంటే సో మరి న్యూయార్క్ టైమ్స్ అనే ఒక పత్రిక అనమాట. ట్రావెల్ లిస్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా పర్యటించవచ్చు, పర్యాటకంగా చాలా బాగుంటాయని చెప్పేసి ప్రపంచంలో ఒక 52 ప్రాంతాలని చూజ్ చేసుకుందనమాట. అంటే 52 ప్రాంతాలను లిస్ట్ అవుట్ చేసింది. 52 ప్రాంతాలను ప్రకటిస్తే అందులో మన భారతదేశం నుండి అస్సాంని చేర్చడం జరిగింది. సో మనకు అస్సాం 4వ స్థానం ఉంది భారత్లోని అస్సాం 4వ స్థానంలో చేర్చడం జరిగింది. భారత్లోని అస్సాం అన్నమాట. మన భారతదేశంలో అస్సాం 4వ స్థానం నిలిచింది. అయితే మొదటి స్థానం ఏంటంటే ఇంగ్లాండ్. అంటే ప్రపంచంలో ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు ఆ ప్రాంతానికంటే మొదటి స్థానంలో ఉంది జేన్ ఆస్టిన్ ప్రాంతం. ఈ జేన్ ఆస్టిన్ అనే ప్రాంతం ఎక్కడ ఉందని చెప్పేసి అంటే ఇది ఇంగ్లాండ్లో ఉంది. ఇది మొదటి స్థానంలో ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని చూడొచ్చు, అంత బాగుంటుందని చెప్పేసి. 2వ స్థానంలో ఉన్నది ఏంటంటే ఇక్కడ ఈక్వెడార్లోని ఒక దీవులు అనమాట. ఈక్వెడార్ దేశంలో ఒక దీవులు గాలోపగోస్ దీవులు. ఈ గాలోపగోస్ ఐలాండ్స్ అనేది ఎక్కడ ఉన్నాయంటే ఈక్వెడార్ దేశంలో ఉన్నాయి. ఇది అంత చాలా బాగుంటాయని చెప్పేసి ఇది కూడా ఒక ట్రావెల్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఈక్వెడార్ దేశం అండి, రాజధాని క్విటో. అండ్ 3వ స్థానంలో ఉంది ఇక్కడ ఏంటంటే న్యూయార్క్ సిటీ మ్యూజియం. అమెరికా ఆర్థిక రాజధాని అయినటువంటి న్యూయార్క్ అక్కడ ఉన్న ఒక సిటీ మ్యూజియం కూడా చూడదగ్గ ప్రాంతాలు ఒకటని చెప్పేసి ఇట్లా మొదటి 3 స్థానాలు ఇస్తే మన భారతదేశంలోని అస్సాంని 4వ స్థానంలో చేర్చడం జరిగింది. భారత్లోని అస్సాం అనమాట. అస్సాం అంటాం, అస్సోం అని చెప్పేసి అంటాం. 4వ స్థానం చేర్చడం జరిగింది. మనం 9వ స్థానంలో నేపాల్లోని లుంబిని కూడా చేర్చారు. అస్సాంని చేర్చడానికి గల కారణం ఏంటి అంటే అస్సాంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు ఏమంటే ఈ మధ్యలోనే మనకి 46వ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు మన న్యూఢిల్లీలో నిర్వహించుకోవడం జరిగిందండి. 46వ యునెస్కో వారసత్వ కమిటీ సమావేశాలు. ఇందులోనే మన అస్సాంలోని చెరాడియా ప్రాంతంలో ఉన్నటువంటి అహోం వంశస్థులు నిర్మించినటువంటి శాండ్ టూమ్స్ అంటే మట్టి సమాధుల్ని చేర్చడం జరిగిందనమాట. దీన్ని మనం ఏమంటున్నామంటే అస్సాంలోని చెరాయిడియా మొయిదమ్స్ అని చెప్పేసి అంటామండి. మట్టి సమాధులకే మొయిదమ్స్ అని చెప్పేసి అంటాం. సో వీటిని కూడా చూడదగ్గ ప్రదేశం అనమాట. ఇది మన భారతదేశంలో 43వ యునెస్కో వారసత్వ ప్రాంతం చెరాయిడియా మొయిదమ్స్ అని చెప్పేసి అంటాం. అహోం వంశస్థులు నిర్మించారు. ఇది ఒక శాండ్ టూమ్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. అంతేకాకుండా ఇక్కడ
వీటిని మనం ఇంకేమంటామంటే చెరాడియా మొయిదమ్స్ని పిరమిడ్స్ ఆఫ్ ది అస్సాం అని చెప్పేసాడు. పిరమిడ్స్ అంటే మనకి ఈజిప్ట్ గుర్తుకొస్తుంది. ఇది అస్సాంలోని ఒక పిరమిడ్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఇట్లా పిరమిడ్స్ ఆఫ్ ది అస్సాం అని పిలుస్తాం. సో మరి మట్టి సమాధులు కాబట్టి పర్యావరణయుతంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మరి కామాఖ్య ఆలయం, శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి మరి గువతిలో ఉన్నది కామాఖ్య ఆలయం అండి. మరి ఒక తంత్రాలకు ఈ మంత్రాలకు ఫేమస్ అయిన ప్రాంతం ఇది కామాఖ్య ఆలయం అనమాట. ఇది కూడా చూడదగ్గ ప్రాంతాలు ఒకటి అనమాట. అంతేకాకుండా సో మరి ఒక రైనోసార్స్ ఫేమస్ అయినటువంటి రైనోస్ అనమాట. రైనోస్ పర్టికులర్గా ఈ రైనోకు ఫేమస్ అయినటువంటి ఒక ఏదైతే ప్రాంతం కజిరంగ పార్క్ కూడా ఎక్కడుందంటే కజిరంగ నేషనల్ పార్క్ కూడా ఎక్కడుందంటే అస్సాంలో ఉందన్నమాట. కజిరంగ నేషనల్ పార్క్ తద్వారా అస్సాం. అంతేకాకుండా తేయాకు ఉత్పత్తి కూడా పేరుగాంచినటువంటి ప్రాంతం కూడా అస్సాం అన్నమాట. తద్వారా న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ 2025లో భారత్లోని అస్సాం 4వ స్థానంలో నిలిచిందండి. ఎన్నో స్థానం? 4వ స్థానం ఉండడానికి గల కారణం ఏంటి? ఇలాంటి అంశాలు ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంతేకాదు అస్సాంలో పెద్ద నది ద్వీపమైనటువంటి మజూలి ద్వీపం కూడా ఇక్కడే ఉందండి. మజూలి ద్వీపం కూడా చూడదగ్గ ప్రాంతాల్లో ఒకటి మజూలి ద్వీపం బ్రహ్మపుత్ర నదిలో ఉంటుంది మజూలి ద్వీపం అన్నమాట. అంతేకాకుండా పొడవైన నది వంతెన అండి. దేశంలో పొడవైన వంతెన అంటే మనకి అటల్ సేతు ఒక నది ముంబైలో ఉంది. అటల్ సేతు, అటల్ టన్నల్ వేరే, మళ్ళీ అటల్ సొరంగం వేరే. అటల్ సేతు దేశంలో పొడవైనటువంటి ఒక వంతెన అటల్ సేతు 23 కిలోమీటర్ల పైన ఉంది అటల్ సేతు. దేశంలో పొడవైనటువంటి కేబుల్ వంతెన అంటే మనకి తీగల వంతెన అంటే సుదర్శన సేతు 2.32 కిలోమీటర్స్, అది గుజరాత్లో ఉంది. దేశంలో పొడవైన నది వంతెన అంటే ఇక్కడ డోలా సాది నది వంతెన, అది కూడా ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. డోలా సాది నది వంతెన ఈశాన్య రాష్ట్రాల వారిది అని చెప్పేసి అంట 9.15 కిలోమీటర్స్ ఉంటుందండి. అలా మనకి అస్సాం ఎంతో పేరుగాంచడం జరిగిందనమాట. ఇలా సో మనం ఈ యొక్క అస్సాం పైన 4వ స్థానం ఉంది. ఇలా అడగవచ్చు అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఆధారితంగా అడగవచ్చు. న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ 2025 ఎన్ని ప్రాంతాలని ప్రకటించింది? 52 ప్రాంతాల్లో మన భారతదేశం నుండి 4వ స్థానంలో నిలిచినటువంటి ఒక ప్రాంతం ఏదంటే అస్సాం అనమాట. ఓకేనండి. మరి చెరాడియా మొయిదమ్స్ ఈ మట్టి సమాధులకు అహోం వంశస్థులు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళు నిర్మించినటువంటి సమాధులే ఏదంటే ఈ మొయిదమ్స్ అనమాట. మరి ఇది 700 సంవత్సరాల క్రితం నాటివి. సో ఇది 46వ యునెస్కో వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో సో మరి చెరాడియా మొయిదమ్స్ని మన దేశంలో 43వ యునెస్కో వారసత్వ ప్రాంతాలుగా ప్రకటించడం జరిగిందనమాట. అంతకన్నా ముందు మనకి రామప్ప ఆలయము అండ్ డోలావీరా ఇవన్నీ కూడా మనం ప్రకటించుకోవడం జరిగింది యునెస్కో చేత అనమాట. ఓకేనండి. ఇవి మనకు ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం మనం చూస్తే ఇక మనకి మనకు ఒక ఇంపార్టెన్స్ ఉందండి. మనకి ఏంటంటే ఇక్కడ ఉత్కర్ష్ అని అంటారు. ఉత్కర్ష్ ఇది మల్టీపర్పస్ వెజిల్ అంటే మల్టీ అంటే అనేక, పర్పస్ అంటే ఉపయోగపడుతుంది, వెజల్ అంటే నౌక అని అర్థం వస్తుంది. వెజల్ అంటే నౌక అని అర్థం వస్తుంది. ఒక పడవ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇదే వెజల్. ఈ మల్టీపర్పస్ వెజల్ పేరు ఏం పేరు అంటే ఉత్కర్ష్ అని చెప్పేసి. ఉత్కర్ష్ అంటే మళ్ళీ సెబీ వాళ్ళ కార్యక్రమం కూడా ఉంటుంది అనమాట. ఒక ఆర్థిక కార్యక్రమం ఉంటుంది, అది ఉత్కర్ష్. అది కార్యక్రమం అనమాట. సెబీ వాళ్ళు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఇక్కడ మాత్రం మల్టీపర్పస్ వెజల్ ఉత్కర్ష్ని భారత నావికాదళ అవసరాల గురించి ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఇంపార్టెంట్ ఇదంటే బహుళ ప్రయోజన నౌక అని చెప్పేసి అంటాం. అంటే తీర ప్రాంత గస్తీని చేపడుతుంది, తర్వాత భద్రతను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎవరు తయారు చేశారంటే చెన్నైలో ఉన్నటువంటి ఒక సంస్థ అండి. చెన్నైలో ఉన్నటువంటి సంస్థ పేరు ఏం పేరు ఇక్కడ L&T సంస్థ. అంటే L&T సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం, L&T షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో చేయడం జరిగింది. మరి మన దేశంలో ఏంటంటే ఈ యొక్క రక్షణ వ్యవస్థలు కూడా ప్రైవేట్ సంస్థలు కొన్ని తయారు చేస్తూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో L&T షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. చెన్నైలో ఈ L&T షిప్ యార్డ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క ఉత్కర్ష్ సంబంధించినటువంటి మల్టీపర్పస్ వెజల్ని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి వచ్చేసి రాజేష్ కుమార్ సింగ్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ శాఖ మంత్రి అంటే కేంద్ర యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అంటే రాజ్నాథ్ సింగ్. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అంటే రాజేష్ కుమార్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ సెక్రటరీ అనమాట, యూనియన్ డిఫెన్స్ సెక్రటరీ. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అంటే ఎవరు అని చెప్పేసి అంటే గోవింద్ మోహన్ గారు.
కేంద్ర విదేశాంగ మంత్రి అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. కేంద్ర విదేశాంగ కార్యదర్శి అంటే మనకి విక్రమ్ మిశ్రీ. అలా నేపథ్యం చూసుకోవాలండి. ఇతను కేంద్ర విదేశాంగ కార్యదర్శి ఎవరు? విక్రమ్ మిశ్రీ. కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అండి, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. అంటే జాతికి అంకితం చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఉత్కర్ష్ అనే కార్యక్రమం అనేది ఏంటంటే సెబీ వాళ్ళు నిర్వహిస్తారు. ఉత్కర్ష్ కార్యక్రమం. ఉత్కర్ష్ అనే మల్టీపర్పస్ వెజిల్ అనేది అంటే ఇది నావికాదళ సంబంధించింది అనమాట. నావికాదళం అంటున్నాం కాబట్టి రెండు అంశాలు మనకి ఎప్పుడు తెలుసుకుంటాం. డిసెంబర్ 4 భారత నావికాదళ దినోత్సవం. ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారి వచ్చేసి అడ్మిరల్ డికే త్రిపాఠి. ఒక దినేష్ కుమార్ త్రిపాఠి అనేవారు మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారనమాట. అది ఒక ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరొక అంశం అండి. మరొక అంశాన్ని మనం వెళ్దాము. అది ఏంటంటే ఒలోంగ్ గాఫర్. ఒక ఒలోంగ్ ఫార్ గిబ్బన్. ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణుల్ని సంరక్షణ చేసే ఒక కేంద్రం. ఒలాంగ్ ఫార్ గిబ్బన్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం. ఇది వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ వన్యప్రాణి సంరక్షణ జోన్లో మీరు చమురు, గ్యాస్ అన్వేషణ చేయొచ్చు అని చెప్పేసి ఒక చమురు అంటే ఇక్కడ చమురు అండి, అంటే క్రూడ్ ఆయిల్, చమురు, గ్యాస్కి అన్వేషణ చేయాలంటే డ్రిల్లింగ్ చేయాలి. ఈ అన్వేషణ చేయొచ్చు అని చెప్పేసి అంటే అన్వేషణ చేయొచ్చు అని చెప్పేసి ఒక డ్రిల్లింగ్ చేయొచ్చు అండి. వేదాంత గ్రూపుకు చెందినటువంటి ఒక సంస్థ ఉందండి. వేదాంత గ్రూపుకు చెందినటువంటి ఒక సంస్థ, అది కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ. కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థకి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, భూపేంద్ర యాదవ్ గారు మంత్రిగా ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖ దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది అస్సాంలో ఉందండి. ఇటీవల కాలంలో అస్సాంలోని ఈ క్రింది ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సమీపాన డ్రిల్లింగ్ చేయడానికి అంటే చమురు, గ్యాస్ అన్వేషణ గురించి డ్రిల్లింగ్ చేయడానికి ఒక కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందంటే ఒలాంగ్ ఫార్ గిబ్బన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అస్సాంలో ఇది అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది మనకి వార్తల్లో ప్రదేశంగా పర్యావరణ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా మనకి ఈ యొక్క జనవరి 12, 13 కరెంట్ అఫైర్స్లో మరికొన్ని అంశాలు ఉన్నాయి. వాటిపైన మనం ఇంత డిస్కస్ చేసినాం కదా. ఇప్పుడు ఇవి రెండు డిస్కస్ చేసినాం. యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ ద నేషన్ విత్ రీసైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. మల్టీపర్పస్ వెజల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒలాంగ్ ఫార్ గిబ్బన్ వన్యప్రాణి సంరక్షణ జోన్ పైన డిస్కస్ చేసినాం. న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ డిస్కస్ చేసినాం. జియోలాంగ్ 3 రాకెట్ ఒకటి నోవాక్ జోకోవిచ్ పైన డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు జియోలాంగ్ 3 రాకెట్ అండి. జియోలాంగ్ అంటారు, జియోలాంగ్ అండి. జియోలాంగ్ అంటే మన రిలయన్స్ ముఖేష్ అంబానీ వాళ్ళ జియో కంపెనీ కాదండి. ఇది జియోలాంగ్ 3 రాకెట్ అనేది ఇది చైనా దేశానికి చెందిన రాకెట్. చైనా రాకెట్ అండి. అంటే ఉపగ్రహాలను పంపిస్తారు దీని నుండి. దీని ప్రత్యేకత ఏంది అంటే దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రాకెట్ ఇది ఘన ఇంధన రాకెట్. అంటే మొత్తం కూడా మనకి సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది మొత్తం కూడా, అంటే ఘన ఇంధన రాకెట్. ఇది ఒక ఘన ఇంధన రాకెట్. ఒక ప్రత్యేకత అంటే ఇది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ జియోలాంగ్ 3 రాకెట్ని సముద్రం నుండి అంటే ఏ సముద్రం అంటే ఇక్కడ ఐహాంగ్ ఏదండి ఐహాంగ్ అండి. ఐహాంగ్ అనే ఒక సముద్రం నుండి చైనా ఏం చేసిందంటే సముద్రంలో ఒక నౌక పైన రాకెట్ని ఏం చేసిందంటే పెట్టి దాని నుండి ప్రయోగించింది అనమాట. అంటే భవిష్యత్తులో ఏంటంటే భూభాగం నుండి కాకుండా సముద్ర భాగం నుండి, సముద్ర ఉపరితలం నుండి కూడా ఉపగ్రహాలను పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చైనా ఇట్లా నిరూపించడం జరుగుతుంది అనమాట. జియోలాంగ్ 3 రాకెట్ అనమాట. ఓకేనండి. ఇది మనకి ఇది ఇలా సముద్రం నుండి ఘన ఇంధన రాకెట్ని ఇలా ప్రయోగించడం చైనా ఇది రెండోసారి. కాబట్టి జియోలాంగ్ 3 రాకెట్ అని అందరూ తెలుసు వాటి పేర్లో, కానీ ఏ దేశం, దాని ప్రత్యేకత ఏంది, ఆ సముద్రం ఏంది అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నోవాక్ జోకోవిచ్ న్యూస్లో ఉన్నాడు. నోవాక్ జోకోవిచ్
సో ఎలా న్యూస్లో ఉన్నాడు నోవాక్ జోకోవిచ్. అతని పేరులో చూడండి, నో వాక్ అంటే నో అంటే చేయడు అనమాట, వాక్ చేయడు. జోకోవిచ్ అంటే ఆయన వాక్ చేయడు అనమాట, పరిగెడతా ఉంటాడు గ్రౌండ్లో. అంటే వాక్ చేయడం ఉండదు కదా గ్రౌండ్లో. అంటే ఎట్లుంటాడంటే టెన్నిస్ గ్రౌండ్ల కోట్ల. సో మరి అంత గొప్పగా ఉన్నాడు కాబట్టి, అంత యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఆయన మరి మస్తు రికార్డు సాధించాడు. ఆ రికార్డు ఏందో చూద్దాం. నోవాక్ జోకోవిచ్ రికార్డ్ ఏంటంటే అత్యధిక గ్రాండ్ స్లమ్లు ఆడినటువంటి అత్యధిక గ్రాండ్ స్లమ్ మ్యాచ్లు అనమాట. అత్యధిక గ్రాండ్ స్లమ్ మ్యాచ్లు ఆడినటువంటి క్రీడాకారుడు. ఎన్ని మ్యాచ్లు ఆడిందంటే 430 అండి, ప్లస్ అనమాట. ఇక 430 మ్యాచ్లు. అసలు గ్రాండ్ స్లమ్లు అంటే ఏంటంటే టెన్నిస్ టోర్నమెంట్లు. ఈ టెన్నిస్ టోర్నమెంట్లు అంటే ఏవి? 4 గ్రాండ్ స్లమ్లు ఉంటాయి. ఏవి అంటే ఒక సంవత్సరంలో జరిగే 4 అతిపెద్ద టెన్నిస్ టోర్నమెంట్లు. అవి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్ అంటాం, ఆస్ట్రేలియా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ అంటాం, ప్యారిస్లో జరుగుతుంది. అండ్ వింబుల్డన్ అంటాం, వింబుల్డన్ ఎక్కడ జరుగుతుంది? వింబుల్డన్ అనేది లండన్లో జరుగుతుందండి, వింబుల్డన్ ఓపెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యుఎస్ ఓపెన్. ఈ టోర్నమెంట్స్ అనమాట, ఇవి గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్స్ని, ఈ టెన్నిస్ టోర్నమెంట్స్ని గ్రాండ్ స్లమ్లు అంటాం. ఇట్లా ఈ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ అంతా కలిసి ఇప్పుడు ప్రజెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతూ ఉంది, మెల్బోర్న్లో జరుగుతూ ఉంది. ఈ మెల్బోర్న్లో జరిగే ఈ టోర్నమెంట్లో ఇతను రీసెంట్గా ఒక 430 మ్యాచ్ ఆడిండు అనమాట. సో ఇది రికార్డు. గతంలో 429 గ్రాండ్ స్లమ్ మ్యాచ్లు ఆడినవారు రోజర్ ఫెదరర్ కన్నా ఒక్కటి ఎక్కువైంది అనమాట. చూడండి, ఒక్కటి ఎక్కువైనా కూడా ఆయన గురించి ఎంత గొప్ప చెప్పుకున్నాము. మనం కూడా అంతే, ఒక్క మార్క్ ఎక్కువైతే చాలు తెలుసా. ఒక్కొక్క మార్క్ ఎక్కువైతే ఉంటే జాబ్ వస్తూ ఉంటుంది, అది మామూలుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఒక్క అంశం కూడా మనం వదిలిపెట్టద్దు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లనే అనవసర ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవద్దు, ఓకేనా. సో ఇట్లా రోజర్ ఫెదరర్ అంటే ఇతను మనకి స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ 429 గ్రాండ్ స్లమ్ మ్యాచ్లు ఆడాడు. అంటే గ్రాండ్ స్లమ్ల ఆ టోర్నమెంట్లలో అన్ని మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు ఆయన రికార్డ్ని ఎవరు బ్రేక్ చేశారు? నోవాక్ జోకోవిచ్ 430 గ్రాండ్ స్లమ్ మ్యాచ్లు ఆడాడు. ఒక్కోసారి అడగవచ్చు, నోవాక్ జోకోవిచ్ 430 గ్రాండ్ స్లమ్ మ్యాచ్ని ఎవరి మీద ఆడాడు, ఎవరితో కలిసి ఆడాడు? అతని అపోనెంట్ ఎవరంటే జెమీ ఫరియా అండి. ఎవరండి? జెమీ ఫరియా. ఈ జెమీ ఫరియా అంటే ఈ జెమీ ఫరియా పోర్చుగల్ ప్లేయర్ అనమాట. పోర్చుగల్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి జెమీ ఫరియాపై ఆడడం జరిగింది. ఈ రికార్డు సాధించడం జరిగింది. సో మరి ఇంకొక రికార్డు ఉందండి నోవాక్ జోకోవిచ్ పైన. ఈ గ్రాండ్ స్లమ్ మ్యాచ్లో ఆడమే కాదు, గ్రాండ్ స్లమ్ టైటిల్స్ అనమాట. ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ ఉంది. ఈ టైటిల్స్ కూడా ఎక్కువ సాధించాడు ఆయన. నోవాక్ జోకోవిచ్ తన కెరియర్లో ఇప్పటివరకు 24 గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించి అత్యధిక గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించేటువంటి క్రీడాకారుడిగా రికార్డు పొందడం జరిగింది. నోవాక్ జోకోవిచ్ 24 గ్రాండ్ స్లమ్లు టైటిల్స్ సాధించాడు నోవాక్ జోకోవిచ్ తర్వాత మళ్ళీ 22 గ్రాండ్ స్లమ్లు సాధించిన వారు వచ్చేసి రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రోజర్ ఫెదరర్ ఉన్నాడుగా, ఇతను 20 గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించడం జరిగింది అనమాట. ఇట్లా అత్యధిక గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించినటువంటి టెన్నిస్ క్రీడాకారుల జాబితాలో మొదటి 3 స్థానాల్లో ఉన్నవారు నోవాక్ జోకోవిచ్ 24 గ్రాండ్ స్లమ్లు, రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లమ్లు అండ్ రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లమ్లు ఆడడం జరిగింది అనమాట. ఇలా మనకు ఒక ఇంపార్టెంట్స్ ఇన్ఫర్మేషన్ అండి, చాలా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఉపయోగపడుతున్నటువంటి సందర్భం అనమాట. ఓకేనండి. సో ఇది మనకి జనవరి 12, 13, 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.